ఇప్పటి వరకు మనం గర్గ సంహితలో గోలోక ఖండం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రవేశించబోయేది అత్యంత రమణీయమైన, మధురమైన ఘట్టం. అదే బృందావన ఖండం. మరి అసలు ఈ బృందావన ఖండం అంటే ఏంటి? దీని విశిష్టత ఏంటి అనేది తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. గర్గ సంహితలో రెండవ విభాగమైన బృందావన ఖండం అనేది శ్రీకృష్ణ పరమాత్ముని బాల్యలీలలకు, ముఖ్యంగా ఆయన బృందావనంలో గోపికలు, గోపాలులతో మరియు ప్రకృతిలో గడిపిన దివ్యమైన సమయాలకు నిలయం. గోలోక ఖండంలో కృష్ణుడి జనన రహస్యం మరియు ఆయన అవతరణ నేపథ్యం గురించి తెలుసుకున్నాం. మరి ఆయన ఆ తర్వాత ఖండంలో బృందావనానికి చేరుకోవడం, అక్కడ ఆయన చేసిన లీలలు, భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించడం గురించి వివరించబడింది. ఈ గర్గ సంహితలోని బృందావన ఖండంలో మొత్తం 26 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు కృష్ణుడి బృందావన ప్రవేశం నుండి ఆయన చేసిన అనేక అద్భుతమైన కార్యాల వరకు సాగుతాయి. అసలు ఈ బృందావన ఖండం ఎందుకు ప్రత్యేకం? ఎందుకు అంటే మనం ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా బృందావనం కథలు వింటూ ఉంటే మన మనసు ఏదో తెలియని ప్రశాంతతో నిండిపోతుంది. చిన్నప్పుడు అమ్మ చెప్పే కథలలో కృష్ణుడు గోపికలతో ఆడుకునే కృష్ణుడు, యశోదమ్మ ఒడిలో ఒదిగిపోయే కృష్ణుడు. ఈ లీలలన్నీ మనలో దాగున్న అమాయకత్వాన్ని, భక్తిని తట్టి లేపుతాయి. బృందావన ఖండంలో కృష్ణుడు కేవలం రాక్షసులను సంహరించలేదు, మన జీవితంలో ఉండే భయాలను, అంటే అహంకారం, కోపం, అసూయ వంటి రాక్షసులను ఎలా జయించాలో తన లీలల ద్వారా నేర్పించాడు. అఘాసురుడు, కాళీయుడు, ఇంద్రుని గర్వం ఇవన్నీ మన మనస్సులో ఉండే అడ్డంకులకి ప్రతీకలే. రాసలీల అంటే కేవలం నృత్యం కాదు, అది ఆత్మ పరమాత్మతో కలిసే వేడుక. బృందావనం అంటేనే ప్రేమ. అక్కడ గోపికల భక్తి, నందుని వాత్సల్యం, గోసేవ ఇవన్నీ చూస్తూ ఉంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రేమకు మించిన మార్గం లేదని అర్థమవుతుంది. ఇందులో మనకి మొత్తం 26 అధ్యాయాలు ఉంటే ప్రతి అధ్యాయం ఒక్కో పాఠం నేర్పిస్తుంది. ఒక అధ్యాయం మనకు ధైర్యాన్ని ఇస్తే మరో అధ్యాయం మనకి భక్తిని నేర్పుతుంది. మరికొన్ని అధ్యాయాలు కృష్ణుని అపారమైన కరుణను మనకు చూపిస్తాయి. చూశారు కదా, గర్గ సంహితలోని బృందావన ఖండం ఎంతటి దివ్యమైనదో. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే అధ్యాయాలలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని బాల్యలీలలు, కన్నె మనసులు దోచిన రాసలీలలు మరియు గోవర్ధన గిరిధారణ వంటి అద్భుత ఘట్టాలను మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఆ పరమాత్ముని మధురమైన బృందావన ప్రయాణంలో భాగస్వాములు కావడానికి మీరు తదుపరి వీడియో కోసం సిద్ధంగా ఉండండి. మొదటి అధ్యాయంలో కృష్ణుడు బృందావనంలో ఎలా అడుగుపెట్టాడు మరియు అక్కడ మొదటి లీల ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.